బేసికల్లీ చాలా వరస్ట్ గా ఉంది సార్. అది మళ్ళీ వీడు చాలా ఇంకా వరస్ట్ గా నరేట్ చేశారు. రౌండ్ కాదు, ఇది రాడ్ టేబుల్. మీరందరూ ఎంత డెడ్ ఐ గెస్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కథనాలు రా బాబు. వీడితో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి మాకు ఇది తప్పట్లే ప్రతిసారి. సినిమా రిలీజ్ ముందు మీ అండ్ బీను డెడ్ ప్రీ రిలీజ్ అనాలిసిస్ బీయింగ్ హార్డ్ ఆన్ ఫ్యామిలీ. ఏమైందా ఎంత పరశురాం పెండ్ల సినిమా అయితే ఇన్సెస్ట్ బ్రో. అలా పాజులు అరే లైవ్ చాట్ లో జనాలు చెప్తున్నారు ఆర్ స్టోరీ ప్రొడక్షన్ వాజ్ మచ్ మచ్ బెటర్ దన్ ద మూవీ. రాజు గారు ఇంకా డైలాగ్ రైటర్ ఇక్కడనే ఉన్నాడు. కామెలాగా సెట్ అవుతలేదు రాజు గారు. మీకు కావాల్సిన ఫ్యామిలీ సినిమా నేను ఇంకా సినిమా చూడలేదు. చూసాం అనుకున్నా బేను. హీ వాస్ సిక్. నో ఐ యామ్ సిక్ ఆఫ్ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్. బ్రో iconic dosa scene is incoming, Binu. అది దోసరేనా? It is a fucking CG dosa, bro. Rowdy Konda is doing a very thin dosa to save on dosa pindi. Uff ante dosa ఎగురుకుంటే ఆ పిల్లల ప్లేట్ లో పడుతుంది. బ్రో ఓకే బ్రో, నువ్వు మిడిల్ క్లాస్ అని చూపిద్దాం అనుకున్నావు. 4 దోసలు వేసి 2 దోసలు దోస. దీని తర్వాత ఇంకో మిడిల్ క్లాస్ ఏంటో చెప్పనా? వీడు పెట్రోల్ సేవ్ చేయడానికి ఏం చేస్తాడంటే ఎవ్రీ డే హీ పుట్స్ పెట్రోల్ ఫర్ 23 రూపీస్. 23 రూపాయలు కట్టిన తర్వాత ఇంకా ఊపితే ఏమొస్తుంది బ్రో? 23 రూపాయలకి ఊపిడంత వస్తుంది కాబట్టి. ఇంకా ఊపితే ఫ్యామిలీ స్టార్ స్క్రిప్ట్ వస్తుంది. భాను కామెంటెడ్, కాండం కి బొక్క పడితే కొత్త కాండం కొనుక్కునే పైసలు లేక ఆ కాండం ని కుట్టించుకుంటాను బ్రో. అంత మిడిల్ క్లాస్. దిస్ ఇస్ వాట్ దేవరకొండస్ బ్రదర్ షుడ్ హావ్ డన్. ఆఫీస్ లో మన విజయ్ దేవరకొండ ఒక ప్రెజెంటేషన్ ఇస్తాడనమాట. 600 స్క్వేర్ ఫీట్ లో ఒక 3 BHK ఇల్లు నేను డిజైన్ చేస్తాను. డజంట్ మ్యాటర్ వాట్ ద రూమ్ మెజర్మెంట్ సార్, 3 BHK అంటే చాలు. సౌండ్స్ లైక్ ఎ స్కామ్ టు మీ. దిస్ ఇస్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ సేయింగ్, సార్ మా సొసైటీలో స్విమ్మింగ్ పూల్ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు అంటే, వర్షం పడితే రూఫ్ నుంచి వాటర్ పడుతూ ఉంటుందండి, స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. దివ్యాంశ కౌశిక్ హూ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ రూమ్. 3 ఏళ్ళ నుంచి నేను ప్రపోజ్ చేస్తున్నాను, నాకు ఎందుకు ఎస్ చెప్పవు అంటే, దేవరకొండ ఇస్ లైక్, నువ్వు నన్ను మాత్రమే ప్రపోజ్ చేస్తున్నావు, నా ఫ్యామిలీని ప్రపోజ్ చేయట్లేదు. అండ్ షీఈస్ లైక్ వాట్, ఐ లవ్ యూ అంటే నన్ను మాత్రమే కాదు కదా, నా ఫ్యామిలీ మొత్తాన్ని యాక్సెప్ట్ చేయాలి. కట్నం ఎంత కావాలంట మరి? కట్నం ఇస్ 3 దోస పిండి ప్యాకెట్లు, సో దట్ వాళ్ళు ఒక్కరోజైనా ఒక ప్రాపర్ దోస తినగలరు. No, first of all, he sees the పరిస్థితి of his vadina and the vadinalu in the house. They're not working. Their brothers are not also working. Arey Sanju, you missed the point. That is why he wants the new girl to come and join the trauma. Vijay Devarkonda love cheyalante it's a pyramid scheme. ఓకే, మరి ఇక్కడ ఈ మొత్తం దాంట్లో మన రుణాలు ఎక్కడ వచ్చింది? After this office scene he comes back home and SVSC లో నానమ్మ ఉంది కదా. Don't say Rohini Hattaki is just SVSC grandma, bro. Rohini Hattaki is a great actor. She got a national award. But she's SVSC నానమ్మ. అండ్ హీస్ లైక్ ఓకే నేను పైకి వెళ్ళి ఇంకా రిలాక్స్ అవుతాను అనుకున్న టైంకి రోహిణి ఈజ్ లైక్ రూమ్ అద్దెకిచ్చా అంటది. రూమ్ అద్దెకిచ్చేది ఏంది, నేను వెళ్ళి మెడపట్టుకు తరిమేస్తానని చెప్పి పైకి వెళ్తే దాని తర్వాత పిల్లలు ఏడవడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఆమె పైన బిర్యానీ ఆర్డర్ వచ్చింది, సో మాకు కూడా బిర్యానీ కావాలి. అరే మీకు తెలియదారా మనం మిడిల్ క్లాస్, నెలలో 4th సండే కదరా మనం బిర్యానీ తినేది. మోనిష్నాథ్ కామెంటెడ్, కొండన్న ఆఫ్టర్ హ్యావింగ్ సో మెనీ ఖర్చులు మా అన్న నిరోధ్ వాడాల్సిందిరా. బ్రో నిజంగానే జెండు బాంబు తెచ్చుకున్నా బ్రో నేను. ఏదో క్లయింట్ మీటింగ్ అనేది మాల్ కి వెళ్తే అక్కడ మృణాల్ ఠాకూర్ ప్యాంపర్ చేస్తుంటది వెళ్ళి. సో ఇడిగో పిచ్చ హర్ట్ అవుతుంది అసలు. ఇంకెప్పుడు మీరు ఆ మాట విన్ను, ఇంట్లోనే ఉంటానని చెప్పి నాకు ఓట్లేయండి అని చెప్పి అందరితో ఓట్లు వేసుకుంటూ ఉంటే మృణాల్ ఠాకూర్ ఇస్ ఓవర్ హియరింగ్ ఆల్ దిస్ ఫ్రమ్ బిహైండ్. గీత గోవిందం కాల్ బ్యాక్. బ్రో ఎంటైర్ మూవీస్ గీత గోవిందం కాల్ బ్యాక్ ఓన్లీ బ్రో, బట్ దిస్ షుడ్ బి డోంట్ కమ్ బ్యాక్. ఇంకా బస్ స్టాప్ లో ఇంకా బరస్ట్ అవుతాడు అనమాట. మేము అండం తప్పు కాదు, మీరు వినడం తప్పు అని చెప్పి వీడు చెప్పేసి ఓకే మీ సావు మీరు సావండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, నేను కాలేజ్ కి వెళ్ళాలి కొంచెం దించేస్తారా? దిస్ సీన్ ఐ ఫౌండ్ క్యూట్. ఓకే సో కాలేజ్ దింపుతాడు, దిగి వెళ్ళిపోతూ కాలేజ్ సాయంత్రం 5 o'clock అవుతుంది. రాడు. నో హీ కమ్స్. అరే మృణాల్ ఠాకూర్ బ్రో ఏమో అక్కడ కూడా మిడిల్ క్లాస్ మనకు ఇచ్చాడేమో అని. అంటే లీటర్ పెట్రోల్ కొట్టిస్తుంది కదా, సో మేబీ రోజు పెట్రోల్ గిట్టుబాటు అవుతుందని వెళ్తాడేమో మరి తెలీదు. దీని తర్వాత లెట్స్ మూవ్ టు ది అనదర్ సబ్ ప్లాట్ విచ్ ఇస్ అన్నయ్య తాగుబోతు అన్నయ్య చేసిన అప్పులు ఉంటాయి కదా. అరే బీను బీ రెడీ ఫర్ అవర్ ల్యాబ్ డైలాగ్ బ్రో, సాయంత్రం ఆటో పంపిస్తాను, ఆటోలో డబ్బులైనా రావాలి నువ్వైనా ఎక్కి రావాలి అంటాడు వైఫ్ కి. వెరీ గుడ్ డైలాగ్. క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ. అంత లేబర్ మనం ఆలోచించదు. ముగ్గుట్లు పోయారుగా మరి.
కట్ చేస్తే ఆటో వస్తుంది, వాసుకి దిగుతుంది, ఆమె ముందు విజయ్ దేవరకొండ దిగుతాడు. ఇంకా జూమ్ అవుట్ చేస్తే ఎంటైర్ బేగంపేట ఏరియా మొత్తం దిగుతుంది అనమాట. బ్రో నువ్వు ఇక్కడ మోస్ట్ లేబర్ గాడైన బీరుగాడు కూడా హీ గోస్ టు రవిబాబు, నేను కూడా మగాన్ని, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నేను ఇలా ఆటోలు పంపను, డైరెక్ట్ తుప్పల్లో చేసేస్తా అంటాడు. ఫరెస్ట్ బ్రో విజయ్ దేవరకొండ మరి రవిబాబు కన్నా తక్కువేం కాదుగా. అండ్ ద ఫక్డ్ అప్ థింగ్ ఇస్ ఇదంతా పిల్లల ముందు చేస్తున్నాడు బ్రో. ఇట్లయితే పిల్లాడు కూడా రేపు పొద్దున ఏ వాటినా సైకిల్ ఎక్కుతారంటాడు. పిల్లడు సైకిల్ ఎక్కుతా డైరెక్ట్ నన్ను ఎక్క అంటాడు. అప్పెట్లా తీర్చాలి అని సతమతం అవుతూ టెర్రస్ మీద కూర్చుంటే మృణాల్ ఠాకూర్ పర్సు నుంచి ఒక 8 లక్షలు క్యాష్ తీసి పెడతాది అనమాట. ఇంట్లో అందరికి నువ్వు ఉన్నావు కదా, నీకెవరో ఒకరు ఉండాలి కదా, చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? చంద్రసాయి కామెంటెడ్, అరే పేట్లా ఇస్ సో ప్రోగ్రెసివ్ యా, హి ఇస్ ఇంట్రడ్యూసింగ్ షుగర్ మామీ కల్చర్ టు టిఎఫ్ఐ విత్ చూసుకుంటావా నేను చూసుకుంటాను డైలాగ్. ఒకడు వస్తాడు, ఇందు గారు ఈ బుక్ ఆమె రూమ్ లో పెట్టమన్నారని అని చెప్తే, ఐ యు ప్రిపేర్డ్ ఫర్ ద ట్విస్ట్ సంజు? ద కవర్ పేజెస్ The man, anthropology department, Indu. An anthropology student who did a study on Govardhan. Who did a study on middle class people. So she used him, She used him and his family for content basically. Bro, thesis ante you need to have a sample size of 100 people, Exactly. 100 people. So yeah, exactly. బావుడు ఒక్కడ 100 మందితో సమానం. It is really unethical to not tell your sources what you're doing. Himanshu commented, Petla be like, consent ante. Bro, thesis lo citations ఉంటాయి కదా bro, like what is a citation bro? పద్మారావు నగర్ ఫ్యామిలీ ఉంది, ఆలే నా సోర్స్ అని పెట్టుద్దా బ్రో? ఈ థీసిస్ కి ఫుట్ నోట్స్ ఏ ఉంటాయి, కామెంట్ లైవ్ చాట్ లో పెట్టండి బ్రో. మోనిష్ కామెంటెడ్, ఫుట్ నోట్స్ బి లైక్, ఐ డిడ్ ముండ ముచ్చట్లు విత్ అమ్మలక్కలు. బట్ కట్ చేస్తే యూనివర్సిటీకి వెళ్ళేసరికి ద ప్రొఫెసర్ ఇస్ లైక్, వావ్ వాట్ అ థీసిస్, దీంతో నీకు పక్కా డాక్టరేట్ వచ్చేస్తుంది. నాకు తెలిసి టీచర్ కూడా పర్సన్ ఒక 8 lakhs తీసి ఇచ్చిందేమో బ్రో అప్రూవ్ చేయమని. ర్యాండమ్ గా హిస్ ఆఫీస్ డెస్క్టాప్ లో వాల్ పేపర్ ఈజ్ అ పిక్చర్ విత్ జగపతి బాబు. సో జగపతి బాబు గుర్తొచ్చి హీ గోస్ టు ద కంపెనీ వేర్ జగపతి బాబు ఇస్ ద CEO. ఐ రియలీ వాంట్ వర్క్ ఇన్ యువర్ కంపెనీ అని చెప్తే, దిస్ ఇస్ నాట్ ది ఎండ్, నాకు ఒక 2 years సాలరీ అడ్వాన్స్డ్ గా కావాలి అంటాడు. ఓకే, విత్ జగపతి బాబు అగ్రీస్. ఆ డబ్బంతా తీసుకెళ్లి ఫస్ట్ హీ గోస్ టు అన్ యాపిల్ స్టోర్. He buys like the costliest iPhone there, Sanju. And he calls Mrunal Thakur. Needi iPhone 13 naadi iPhone 15 Pro Max, nene neekanna better అని చెప్పి ఫ్లెక్స్ చేస్తూ. What the fuck is happening? మా మిడిల్ క్లాస్ వాళ్ళని ట్రిగర్ చేస్తే ఇలానే ఉంటది అని చెప్పి బేసికలీ విజయ్ దేవరకొండ టర్న్స్ వ్లాగర్. ఇంకా వాడి లైఫ్ అప్డేట్స్ అన్ని మృణాల్ ఠాకూర్ చూస్తూ ఉంటాడు. వీడు ఏదైతే కంపెనీలో చేరాడో CEO రూమ్ లోకి వెళ్తే, మృణాల్ ఠాకూర్ విల్ బి ద CEO. Did you see it coming? ఎలిపుగా ఉంది బ్రో. ఆదస్థానికి కూడా లిమిట్స్ ఉంటాయి బ్రో. ఆఫీస్ కిందకి వచ్చేసి బైక్ ఎక్కుదాం అనుకున్న టైం కి ఇట్లా హీ లుక్స్ అప్, మృణాల్ ఠాకూర్ ఇస్ లైక్ లుకింగ్ డౌన్ ఆన్ హిమ్. బ్రో దిస్ కుడ్ బి సచ్ ఎ మెటఫారికల్ షాట్ బ్రో. లైక్ ఇంత ఫ్లెక్స్ చేసిన తర్వాత హీ స్టిల్ బ్యాక్ టు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ షీఈస్ ఆన్ ద టాప్ ఫ్లోర్ లుకింగ్ డౌన్ ఆన్ హిమ్. అంత లేదు అక్కడ. కానీ దిస్ ఇస్ ద ఇంటర్వెల్ పాయింట్. ఇంటర్వెల్ టెక్స్ట్ ఇస్ వెయిట్ అండ్ వాచ్. ఇంటర్వెల్ కి వెళ్ళిపోతారు అనుకొని వెయిట్ అండ్ వాచ్ అని చెప్తారు బ్రో. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 minutes అర్థమైపోతుంది బ్రో. ఓకే ఓవర్ దీనాక ఎటో తెంగేస్తుంది బ్రో సినిమా అని. సెకండ్ హాఫ్ లో నేను అంత ఎఫర్ట్ పెట్టను, ఎందుకంటే పేట్లా కూడా అంత ఎఫర్ట్ పెట్టలేదు. సో హీ రియలైజెస్ దట్ మృణాల్ ఠాకూర్ గెట్స్ లైక్ ఫస్ట్ క్లాస్ టికెట్ అండ్ హీ గెట్స్ లైక్ ఎకానమీ. అలుగుతాడు బేసికలీ మావాడు, నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ కావాలి బ్రో. కంపెనీ వాడు ఎందుకు బ్రో అట్లా ఇస్తాడు? వీడికి జీతాలు ఇచ్చేదే మృణాలు, వీడి ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేసేదే మృణాలు, వీడు దాని ముందు యాటిట్యూడ్ దిగుతున్నాడు ఎందుకు బ్రో, నాకు అర్థం కాదు. ఓకే దిస్ ఇస్ ద నెక్స్ట్ క్రింజ్ మైన్ అనమాట సంజు. వెన్నెల కిషోర్ సజెస్ట్ ఈజీగా డబ్బులు సంపాదించాలంటే అమెరికాలో మార్గం ఉందండి అని. ఈ కంప్లీట్లీ ఇప్పుడు బీపీ పెరుగుతుంది తెలుసా ఎందుకంటే సంజు లిసన్, ఈ డ్రెస్సెస్ అప్ తెల్ల పాపలందరూ వచ్చి దేవరకొండ మీద పడిపోతూ ఉంటారు. అరే ఏం చేస్తున్నారు మీరు, ఇలా టచ్ చేస్తున్నారు ఏంటి, ఇలా తడిమేస్తున్నారు ఏంటి, మరి ఏంట్రా ఆశీస్సులు ఇద్దాం అనుకున్నాడు ఎవరో అమ్మాయిలకి టైమ్ స్క్వేర్ దగ్గర నుంచొని. బై ద వే సంజు, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, దిస్ మూవీ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ స్టార్. సో పైసలు లేవు ఎట్లా అనుకుంటే హీ గెట్స్ ఫోన్ కాల్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేస్తారు అనమాట. వీడికి అడ్వాన్స్ ఇవ్వడమే కాదు, మంత్లీ శాలరీ ఇవ్వడం కాదు, వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కంపెనీలు నాకెందుకు జాబ్ రావట్లేదు బ్రో. అప్పటి నుంచి కొంచెం అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం మన మృణాల్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీడియో ఓపెన్స్ ద డ్రైనేజ్ which is his mouth. He says,
మన శత్రువులన్నా నమ్మొచ్చు గానీ మన మీద ప్రేమ నటించి అస్సలు నమ్మకూడదు. నా నాలుక మీద మచ్చుంది, అది ఏ కుష్టోన్నో ముష్టోన్నో పెళ్లి చేసుకుంటది అని చెప్తాడు. వెరీ గుడ్. అండ్ వెనకాల మృణాలు అండ్ దెన్ దేవరకొండ గోస్ టు జగత్ బాబు. థీసిస్ లో ఏముందో తెలుసా, నీ గురించి ఎంత గొప్పగా రాసిందో తెలుసా అంటే ఒక మినీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఈమె రాసిన బొకాడియా థీసిస్ కి పిహెచ్డి వచ్చేస్తుంది. థీసిస్ లో రాసిన కొన్ని ఎక్సర్ప్ట్స్ చదువుతూ ఉంటది అనమాట. తన జాలి వర్షం, తన ప్రేమ అమరం, తన కోపం శిల్పారామం సంషిట్ బ్రో. అట్లాగ ఒక 5-6 లైన్లు చదువుతుంది. జనాలందరూ మనలాగే డెడ్ వైపుతో ఉంటారనమాట. హీ డిజర్వ్స్ స్టాండింగ్ ఓవేషన్. వాళ్ళందరినీ నించోబెట్టి చప్పట్లు కొట్టేస్తుంది బ్రో లైన్లకి. ఆమె ఆంథ్రోపాలజీ థీసిస్ లో త్రివిక్రమ్ డైలాగులు రాస్తుంది బేసికల్లీ. దిస్ ఇస్ నాట్ ఆంథ్రోపాలజీ థీసిస్, దిస్ ఇస్ త్రివిక్రమ్ థీసిస్. అరే లైవ్ లో పెట్టండి బ్రో, లైవ్ లో. వాట్ కుడ్ బి మృణాల్ ఠాకూర్ థీసిస్ టెక్స్ట్? తన ఉచ్చ ఊహాగానం, తన ఫ్యామిలీ స్టార్వింగ్ మాక్సిమం. సంతోష్ కామెంటెడ్, దిల్ రాజు పైసలు వ్యర్థం. ఇది పెట్ల పరాక్రమం. నేను ఇంత దాకా సినిమా ఎండ్ దాకా కూర్చుంది కూడా ఈ రాట్ టేబుల్ కోసమే. మీరు దీనికి లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం నా నాలుగు మీద మచ్చుంది. మీ కంట్రోల్ లేకుండా మీరు ఫ్యామిలీ స్టార్ 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. బేసికల్లీ చాలా వరస్ట్ గా ఉంది సార్. అది మళ్ళీ వీడు చాలా ఇంకా వరస్ట్ గా డైరెక్ట్ చేశారు. అరే బీను గారి కోసం కొన్ని లవ్వులు పువ్వులు స్పామ్ చేయండి. టు సిట్ త్రూ ఫ్యామిలీ స్టార్. జ్వరం లేనోడి కూడా జ్వరం వస్తుంది, అలాంటిది జ్వరంతో వచ్చి కూర్చున్నాడు. హీఈస్ ద ఫ్యామిలీ స్టార్ ఆఫ్ దిస్ స్ట్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్లు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉన్నాను గైస్. బాయ్. All you want is attention. ఎందుకు అంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.